మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూడండి. ఇదిగోండి ఈ ఉక్సులు పట్టి వైపు నుంచి ఇలా పెట్టేసేయండి ఆది బ్లౌజ్ని ఇటువైపు నుంచి ఇక్కడికి, ఇక్కడ స్టిచ్చింగ్ ఉంటుంది కదా డాట్ స్టిచ్చింగ్ అక్కడికి మార్క్ చేసేయండి. ఇప్పుడు ఇలా లోపల వైపు నుంచి ఈ డాట్ని ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ అలా 2 టైమ్స్ మార్క్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి ఓకేనా, అర్థమైంది కదండి. ఈ విధంగా మార్కింగ్ చేసి ఇప్పుడు మిడిల్లో చెస్ట్ పాయింట్ దగ్గర మనం ముందే మార్క్ చేశాను కదా అక్కడికి ఇలా కలిపేస్తున్నాను చూడండి. ఈ విధంగా డాట్ అనేది వేసుకోవాలి. ఇటు ఉక్సులు పట్టి వైపు డాట్ వేసుకోవాలి 2.5 ఇంచెస్, లేదా ఇలా బ్లౌజ్ చిన్నదనుకోండి 2 ఇంచులు లేదంటే 2.5, పెద్ద సైజ్ అయితే 2.5 అట్లా మార్క్ చేసుకోండి. ఇటువైపు కూడా ఇక్కడ 4 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని కట్ చేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. ఇలా మీరు కట్ చేసి స్టిచ్చింగ్ చేయండి, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. మీరు ఈ విధంగా అయితే స్టిచ్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి.